Hi all of you, welcome back to my channel. So in this video you are going to see a new place, that is Dehradun. It is located in the Doon Valley. The state capital is Uttarakhand and the location is in the Shivalik Mountains, is 2100 feet above the sea level. Dehradun is situated between the rivers Ganga to the east and Yamuna to the west. The word Dehra meaning camp and the word Doon meaning the low plains at the foot of Himalayas combined to form the name of Dehradun city. The famous places to visit here are Sahasradhara, Robbers Cave, Tapkeshwar Mahadev Temple. And the view here is superb, awesome. The journey to Dehradun is really superb. That is in the mountains only. So you are going to have a very good landscape over there. అండ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి. సో ఇవి పెట్టుకొని రీల్స్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా తీయొచ్చు. అంటే చాలా చాలా పాటలు పెట్టి అయితే తీయొచ్చు. నేనైతే అదే పని చేశాను జర్నీ అంతా. సో ఇట్ వాజ్ రియలీ సూపర్బ్ అనాలి జర్నీ. అలా ఎక్కడ చూసినా మనకి కొండలు ఆకాశం ఇదే కనిపిస్తుంది అనమాట. సో వ్యూస్ ఆర్ రియలీ అంటే రియలీ ఆసమ్. సో మేమేంటి అంటే మసూరి ఆ తర్వాత డెహ్రాడూన్ అయితే వెళ్ళాము. చెప్పాను కదా, డెహ్రాడూన్, రిషికేష్, హరిద్వార్ అండ్ మసూరి ఇవి అయితే ప్లేసెస్ కవర్ చేసినవి. సో మనకి డెహ్రాడూన్లో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి తప్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఇలా స్టెప్స్ ఉంటాయండి. సో మనం అలా కిందకి దిగాలి అనమాట. సో కిందకి దిగిన తర్వాత మనకి ఒక సైడ్ మహాదేవ్ టెంపుల్, శివుడి టెంపుల్ ఉంటుంది. అండ్ ఒక సైడ్ వైష్ణవిదేవి టెంపుల్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అది హనుమాన్ది పెద్ద విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఇవి ఒక నాకు తెలిసి 50 to 60 స్టెప్స్ అలా ఉంటాయి అన్నమాట. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇక్కడ చూస్తున్నారు కదా శివుడు అలా ఉంటుంది. సో పైనుంచి మనకి వాటర్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. అదైతే డిఫరెంట్గా అనిపించిందండి. వెళ్ళినప్పుడు ఏదో పూజ జరుగుతుంది. అండ్ ఇక్కడ అశ్వత్థామ ఉంటాడు కదా, తను పుట్టిన ప్లేస్ ఇది. సో ఇక్కడ శివుడు ద్రోణాచార్యుడికి వరం ఇస్తాడు. సో మనకి ఇదంతా ఏంటంటే లైమ్ స్టోన్తో చేసిన దానిలాగా ఉంది. ఇట్స్ మొత్తం ఓన్లీ కొండలాగా ఉందండి. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది నిరంతరం పడుతూనే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద టెంపుల్ అనమాట, మహాదేవ్ టెంపుల్. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 టెంపుల్స్ అవుతున్నాయి. ఇక్కడ శివుడిది మంచి విగ్రహం అయితే ఉందండి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మాతా వైష్ణవిదేవి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి, నారాయణుడిది శయ్య పైన ఉంటారు కదా, సో అలాంటిది ఒకటైతే ఉంది. అండ్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ దేవుళ్ళు అయితే ఉన్నాడు. శివుడు, పార్వతీదేవి అండ్ వినాయకుడు, ఇవి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి గర్భగుహ. వైష్ణవ్ దేవిలో గర్భగుహ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. దీంట్లో మనం నిల్చొని నడవలేమండి, కింద కూర్చొని అయితే నడవాలన్నమాట. నాకు కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఇలా బ్రెత్ ఏంటో స్టాప్ అయిపోతున్నట్టుగా అనిపించింది. సో నేను ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ ముందుకు వెళ్ళాను. సో మనం కిందకి వంగి వెళ్ళాలన్నమాట, మనం నిల్చొని స్ట్రైట్గా నడవలేము. అండ్ లోపల అయితే ఇలా ఉంటుంది, సేమ్ మాతా వైష్ణవదేవి దగ్గర ఎలా ఉంటుంది అమ్మవారు అండ్ లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఆ ముగ్గురు అయితే అలా ఉంటాయి. అండ్ హనుమంతుడిది చూస్తున్నారు కదా, విగ్రహం చాలా హైట్లో ఉంది. సో మనం ఇక్కడ ముందు నుంచే అలా గంట కొట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి టెంపుల్ ఉంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా అయితే శివుడిది ఒక విగ్రహం అయితే ఉంది వైట్ కలర్లో. సో శివుడి విగ్రహం ఎక్కడ చూసినా చాలా మంచిగా ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. సో ఎండ్ అయితే సూపర్గా ఉండే అండి. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే మేము ఇలా లస్సీ తాగాము. అండ్ లోపల శివుడిది అయితే ఇలా ఉంటుంది. సో దానిపైన వాటర్ ఎప్పుడు నిరంతరం పడుతూనే ఉంటాయి అన్నమాట. కింద మనకి వాటర్ ఫ్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి రాబర్స్ కేవ్. ఈ రాబర్స్ కేవ్ అని ఎందుకు అన్నారు అంటే, ఇదివరకు దొంగలు ఏంటంటే దొంగతనం చేసి ఈ కేవ్లో దాక్కునేవాళ్ళు. సో అందుకే ఆ పేరు వచ్చింది. బయట అయితే అలా ఎంట్రీ ఉంటుంది. దీనికైతే టికెట్ ప్రైస్ సమ్ 35 రూపీస్. సో మనం అలా చెప్పులు ఏంటంటే బయట కొనుక్కొని వెళ్ళాలి, అలా నడిచే చెప్పులు. సో ఇలా కేవ్స్ ఉంటాయి అండ్ కింద వాటర్ ఫ్లో ఉంటాయి అన్నమాట. సో మీరు ఎంత దూరం కావాలంటే అంత దూరం నడవచ్చు. మేమైతే కొద్దిసేపు నడిచేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అంటే వాటర్ అయితే చాలా కూల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే డెహ్రాడూన్లో, హరిద్వార్, రిషికేష్లో వాటర్ అయితే వైట్ కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్లో అయితే లేవు. ఇవేంటంటే మేబీ ఎక్కడి నుంచన్నా వస్తున్నాయి అనుకుంటా అండి, బట్ వేర్ ఫ్రమ్ దే ఆర్ కమింగ్ అనేది అయితే కరెక్ట్గా తెలీదు. సో చూస్తున్నారు కదా కేవ్స్. నాకు ఇది చూస్తుంటే రీసెంట్గా ముజామ్మల్ బాయ్స్లో
గుణ కేవ్స్‌లోకి వాళ్ళెళ్తారు గదా! ఏ మూవీ అయితే గుర్తొచ్చిందండి. సో, దీనికైతే రీల్ అయితే మ్యాండేటరీ అనిపిచ్చింది. గుండెల్లో గాయం ఏదో చల్లంగా మానిపోయి ఉంది గదా! ఆ పాటయితే పెట్టి రీల్ అయితే తీసేసానండి. ఇంకా అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత మనకి చెప్పులేంటంటే బయట ఇచ్చేయాలి. 10 రూపీస్‌కి ఒక పేరయితే ఇస్తారనమాట. సో, ఇక్కడ పానీపూరి ఎలా ఉంటుంది ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. మనలా లేదండి ఏంటో డిఫరెంట్‌గా ఉంది. ఒక దాంట్లో స్వీట్, ఒక దాంట్లో హాట్ వాటర్ ఇచ్చాడు. ఆలు బాయిల్ చేసి ఇచ్చాడు అండ్ పానీపూరి ఇచ్చాడనమాట. సో, ఓకేలే అన్నట్టుగా తిన్నాను. మనం దగ్గర ఉన్నట్టుగా అయితే లేవు. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ చూద్దామని వెళ్ళాము. వాటర్‌మిలన్, చెర్రీస్, ఆల్బుకార్ అండ్ ఇవి చాలా ఉన్నాయి. అండ్ లిచీ అయితే కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో, ఇంక అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే సహస్రధార. ఇక్కడ ఏంటంటే 100 ధారలు లైక్ వాటర్ ఫాల్స్ అన్నీ కలుస్తాయి. ఇక్కడ కూడా వాటర్ అయితే చాలా కూల్‌గా ఉన్నాయి. సో, యూ క్యాన్ హ్యావ్ మంచి టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే సండేస్ ఇక్కడ ఉండేవాళ్ళు లైక్ లోకల్ పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. సో, ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఆ రోజు. ఇంకా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఫన్ టైమ్ ఓవర్ దేర్. అంటే వీకెండ్ కదా! సో, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, ఇంక ఈ 3 ప్లేసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే షాపింగ్ అనుకున్నాము. సో, ఎక్కడ అన్ని ప్లేసెస్ టెంపుల్స్ అలాంటి ప్లేసులు కదా! ఇక్కడ షాపింగ్ చేయలేదు. సో, ఇక్కడ స్పెషల్స్ ఏంటి చూడాలి అనుకున్నాము. అలా అని చెప్పి పల్టాన్ బజార్ అని డెహ్రాడూన్ క్లాక్ టవర్‌కి దగ్గరలో ఉంటుంది. సో, ఎంట్రీ అవ్వడంతోనే మనకి ఇలా అయితే వ్యూ ఉన్నాయి. నాకు సేమ్ మన కోటి, సికింద్రాబాద్ ఎలా ఉంటాయి సో, అలాగే అనిపించినాయి అనమాట. సో, ఇంకా ఇక్కడ లక్నవీ కుర్తీస్ అవి చాలా బాగుంటాయి. సో, అవి తీసుకుందాము అని అయితే అనుకున్నాను. ఇంక ఇక్కడ డ్రెసెస్ చూస్తున్నారు కదా! ఇవి ఏవి తీసుకున్నా మనకి 500 రూపీస్ అండి. కలెక్షన్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయన్నమాట. సో, నేను ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. బాగున్నాయి అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఆల్రెడీ షాపింగ్ వీడియో ఏంటి అంటే నేను ఫుల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే ఆల్రెడీ పెట్టాను. లింక్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. సో, ఇంకా ఇవన్నీ ప్లేసెస్ అన్నీ అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఇంకా వెళ్ళాము. అంటే మేము ఒక ప్లేస్ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అనుకుంటా. ఇక్కడ నుంచి క్లాక్ టవర్ వరకైతే మనకి మొత్తము అంటే షాప్స్ అన్నీ ఉంటాయి. సో, ఏంటి అంటే మేము క్లాక్ టవర్ వరకి వెళ్దాము అని అనుకున్నాము. యాక్చువల్‌గా ఏంటి అంటే కుమార్ స్వీట్స్ అని ఒక ప్లేస్ ఉంది. అది ఫేమస్ స్వీట్ షాప్ అనమాట. సో, అక్కడ సేవియా కుల్ఫీ అంటే డెహ్రాడూన్ స్పెషల్ స్వీట్. సో, అది తిందాము అన్నట్టుగా అయితే అనుకున్నాము. సో, ఇక్కడ ఇంకా లొకేషన్ పెట్టుకొని అలాగే అందరిని అడుక్కుంటూ వెళ్ళాను. సో, ఫైనల్ ఇక్కడ చూస్తున్నారు కదా! డూన్ లవ్ అని రాసుంది. ఇలాంటి ప్లేసులు వదులుతామా? సో, డెహ్రాడూన్ లవ్ అనమాట. అండ్ అది వచ్చేటప్పటికి క్లాక్ టవర్ చూస్తున్నారు కదా! ఇది క్లాక్ టవర్. సో, దీనికి ఆపోజిట్లో కుమార్ స్వీట్ షాప్ అని అయితే ఉందండి. సో, ఇక్కడ ఏంటంటే సేవియా కుల్ఫీ అయితే ట్రై చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్ స్వీట్ తినకుండా ఉంటామా? సో, ఇంకా అలా అని చెప్పి ట్రై చేశాను. సో, ఇంక చూస్తున్నారు కదా! పానీపూరి వెరైటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి తిన్నాను పానీపూరి. సో, మళ్ళీ ట్రై చేయాలని అయితే ఇంటెన్షన్ లేదండి. అండ్ వీళ్ళది ఎలాగో కొంచెం స్పైస్ తక్కువే ఉంటుంది. అలా అని చెప్పేసి ఇక మేము సేవియా కుల్ఫీ అయితే తీసుకున్నాము. ఇదేంటంటే కుల్ఫీ పైన ఉడికించిన సేవియా ఉంటుంది కదా! అదైతే వేశాడు. టేస్ట్ వాజ్ నైస్ అనిపించింది. బాగా అనిపించింది. అండ్ కూల్ కదా! బయట ఎండ అయితే ఫుల్‌గా ఉందండి. సో, ఇది తినేసి కొంచెం చిల్ అయితే అయినాము. ఇంకా అయిన తర్వాత అయితే మేము రూమ్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ అటరాక్సియా అని నాకు ఈ బయట వ్యూ అయితే సూపర్బ్‌గా నచ్చిందండి. సో, చూస్తున్నారు కదా! సైకిల్స్ అన్నీ అలా పెట్టున్నాయి. అండ్ ఎంట్రీ అవ్వడంతోనే ఇలా మనకి వినాయకుడు, ఆ పక్కన కూర్చోవడానికి సోఫా అవి ఇట్స్ లైక్ అంటే రెసార్ట్ దట్ టు ఔట్‌స్కర్ట్స్‌లో ఉంది. ఈ రూమ్స్ అయితే దీంట్లో చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. ఇక్కడ ఉండేది ఒకటే నైట్ అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. కాకపోతే ఈ వ్యూ చాలా బాగుంది. సో, వి ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. సో, ఇక్కడ బయట చూస్తున్నారు కదా వ్యూ ఎంత సూపర్బ్‌గా ఉందో. సో, ఫైనల్‌గా మా ట్రిప్ అయితే డన్ అనమాట. ఇంకా దిస్ ఇస్ ది లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. ఇంకా ఏమి మార్నింగ్ లేవాలండి. ఎందుకంటే ఫ్లైట్ ఉంది కాబట్టి. ఇది అయితే రూమ్ అండి. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకొక రోజు ఇక్కడ ఉంటే బాగుండు అన్నట్టుగా అయితే అనిపించింది. అంటే భలే ఉంది. లైక్ మొత్తం మనకి కొండల మిడిల్‌లో ఇల్లు ఉంటుంది కదా! సో, అలాగే ఉంది. అండ్ రూమ్‌లో అంటే రూమ్ టూర్ చేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! చాయ్ అండ్ ఎవ్రీడే మిల్క్ ప్యాకెట్స్ అలా అయితే ఉన్నాయన్నమాట. సో, నాకైతే రూమ్ ఇక్కడ పిచ్చగా నచ్చేసింది. అండ్ బయట బాల్కనీ ఉంది. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ కొండలే అనమాట. అక్కడ మిడిల్‌లో మనకి రూమ్ అయితే ఉంది. సో, కొంచెం మంచి హాట్ కాఫీ పెట్టేసుకొని కాఫీ అయితే తాగేసాము. అండ్ ఇదేంటి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మీరు నమ్మరు, ఇది మార్నింగ్ 5:20 AM కండి. బికాజ్ ఆ లైట్‌కి వి కుడ్ నాట్ స్లీప్ అనమాట. సో, అందుకని చెప్పి మార్నింగ్ లేచేసాను. అంటే ఎంత మనం కర్టెన్స్ వేసినా కొంచెం లైట్ అనేది వస్తుంది కదా!
సో అలా అని చెప్పేసి. అండ్ చూస్తున్నారు కదా వ్యూ అయితే సూపర్ అంటే సూపర్బ్ ఉంది. సో ఇంకా ఈ వ్యూలో మళ్ళీ మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఒక 2 డేస్ ఉండాలి అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇది బయట అనమాట. సో చూస్తున్నారు కదా ఫుల్ గ్రీనరీ అండ్ ఇక్కడ ఉయ్యాల, చెట్లు బాగున్నాయండి అండ్ మెయింటెనెన్స్ కూడా. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ మొత్తం అంతా హిల్, మనం హిల్ మిడిల్లో ఉన్నామన్నమాట. అలా ఉందండి హిల్. సో ఇవంతా వ్యూ నాకు ఇది చూస్తుంటే అయితే షిమ్లాలో ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు, నాకు సేమ్ అదే వ్యూ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ షిమ్లా కూడా వెళ్ళాలి. ఇప్పటికైతే షిమ్లా వెళ్ళలేదు. సో నెక్స్ట్ అటాక్ చేయాలి అక్కడ కూడా అన్నట్టుగా అయితే అనిపించింది. నేనైతే ఈ 4-5 డేస్ గ్రీనరీ అయితే చూశాను, చాలా బాగా ఉంది. అండ్ ఎంతైనా గ్రీనరీ చూస్తే కళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేంటంటే అవుట్స్కట్స్లో అయితే ఉందన్నమాట మనకి. అండ్ వ్యూ చూస్తున్నారు కదా భలే ఉన్నాయి. అంటే చిన్న వే, దాంట్లో నుంచి అలా వెళ్ళినాము అనమాట. అండ్ ఆ రోజు లంచ్ ఏంటంటే స్పెషల్ థాలి అని తిన్నాము. అందులో కోఫ్తా కర్రీ, ఒకటి సేవియా, బూందీ, 2 రోటీలు ఇచ్చాడు. కొంచెం రైస్ చూస్తున్నారు కదా మళ్ళీ బాస్మతి. ఇదేంటంటే కడీ దాల్ అని ఉంటుంది కదా, కర్రీ, అది చోలే ఆలు కర్రీ. ఇక్కడ కొంచెం బాగానే ఉందండి, అంటే టేస్ట్ కొంచెం స్పైస్ లెవెల్ మంచిగా అనిపించింది. సో రోటీ విత్ అన్నీ ట్రై చేసాము అండ్ స్వీట్ కూడా బాగుండే. ఈరోజు అంటే ఫుడ్ ఈజ్ ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఫుడ్ మంచిగా తినేసాము. ఇది 260 రూపీస్ అండి. అండ్ సోంపు చెప్పాను కదా అంతా గ్రీన్ కలరే. ఇంకా ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో యాక్చువల్గా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తామన్నారు. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే పహాడ్ వ్యాలీలోకి ఏంటంటే వాళ్ళకి 8 అయిన తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మన దగ్గర అయితే 6:30-7 కల్లా పెట్టేస్తారు కదా. సో ఇంకా పెట్టకపోతే మేము బయట ఆలు పరాటా అయితే తినేసి బయలుదేరాము. అండ్ దిస్ ఈజ్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇట్స్ లైక్ చాలా స్మాల్ ఎయిర్పోర్ట్, ఒక 4-5 షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మాకు కొంచెం టైం ఉంది, ఎనీవే 2 hours ముందు అయితే వెళ్ళిపోయాం కదా అని చెప్పి ఏమన్నా చూద్దాము అన్నట్టుగా అయితే ఇంకా చూస్తున్నాము. నేను ఒక చిన్న మిర్రర్ ఒకటైతే తీసుకున్నాను. యాక్చువల్గా బుక్స్ అనుకున్నాను బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్. సో ఫైనలీ సేయింగ్ బాయ్ టు ద మౌంటైన్స్. ఇట్ వాజ్ రియలీ సో సాడ్. అంటే మళ్ళీ ఇంటికెళ్ళాక మన పనులన్నీ తప్పవు కదా అండి. కాకపోతే ఈ 5 days మంచిగా హ్యాపీగా అనిపించింది. లైక్ ఏ బర్డన్స్ లేకుండా, ఏం లేకుండా, జస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఫుడ్ తినడం అండ్ టేకింగ్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. ఇట్ వాజ్ రియలీ సో గుడ్ అని అయితే అనిపించింది. అండ్ ఇలా మనం అట్లీస్ట్ ఒక 6 months ఒక ట్రిప్ అలా 4-5 days వెళ్తే కొంచెం ఎంతో కొంత మైండ్కి చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నాం మనము. అండ్ తర్వాత మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వీ హ్యాడ్ సమ్ శాండ్విచ్ అయితే ట్రై చేసాము. అండ్ శాండ్విచ్, ఒక కాఫీ తీసేసుకొని ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేసాము. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేమ్ అండి, మనం టర్మినల్ 2 నుంచి మళ్ళీ 1కి వెళ్ళాలి. అదొక 20-30 minutes. అండ్ దిస్ ఇస్ అంటే శాండ్విచ్ ఒకటైతే తీసుకున్నాను అండ్ ఒకటి కాఫీ. అఫ్కోర్స్ దానిపైన స్టార్బక్స్ అయితే నేమ్ రాస్తారు కదా, నేను పింక్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను. పింక్ డ్రింక్ వాజ్ గుడ్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత స్టార్టెడ్ మనకి ఢిల్లీ టు హైదరాబాద్ ఆల్మోస్ట్ 2 hours. సో దిస్ వాజ్ అ వ్యూ. అండ్ వచ్చే టైంలో ఏంటంటే ఫుల్ వర్షం అయితే ఉంది. సో ఫ్లైట్ వాజ్ చాలా టర్బులెన్స్ అనేది ఉంది. సో చూస్తున్నారు కదా మొత్తం అలా దాంట్లో నుంచి వచ్చినాము. సో ఇలా మబ్బుల్లో నుంచి వస్తుంటే ఏంటంటే ఫ్లైట్ టిల్ట్ అవుతూ ఉంటుంది కదా, టర్బులెన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది కదా, అలా చాలా ఉండే అనమాట. అండ్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత, హైదరాబాద్లో దిగిన తర్వాత వీ వర్ వెల్కమ్డ్ బై రెయిన్. సో వర్షం అయితే చాలా అంటే చాలా పడిందండి. సో కొంచెం కూల్ అయింది అన్నట్టుగా అనుకున్నాను. సో ఫైనలీ హ్యాపీ టు బీ హోమ్. అండ్ ఫైనల్గా అయితే ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో హోప్ యూ లైక్ మై ట్రావెల్ వీడియోస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్ గైస్.